అండి, నమస్తే, సలాం అలైకుం. ఈరోజు రంజాన్ స్పెషల్గా నేను అయితే షీర్ కుర్మా తయారు చేస్తున్నాను. అదైతే ఎక్కువ ఎక్కువ పాలు కాకుండా తక్కువ పాలతో మనం ఏ ఏ ట్రిక్స్ ఉపయోగించి చక్కగా మనకి చిక్కగా వచ్చేటట్టు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను. మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. ఇదిగోండి, ఇలాగా సన్నటి సేమియా అనేది తీసుకోవాలి షీర్ కుర్మాకి. నెక్స్ట్ వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, బాదాము, జీడిపప్పు ఇంతవరకు తీసుకోవాలి. ఇది వచ్చేసి నెయ్యి అవసరం కదా, మనకి ఖచ్చితంగా నెయ్యి కావాలి. ఈ జీడిపప్పులు అనేది కొంచెం తీసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇది చిక్కగా అవడానికి యూజ్ అవుతుంది. నేను చూపిస్తాను ఎప్పుడు ఎలా వేయాలనేది. 1 లీటర్ పాలు అయితే తీసుకోవాలి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఇలా నెయ్యి వేసుకొని సేమియా అనేది వేయించుకోవాలి. ఇది రోస్టెడ్ సేమియానే అయినా సరే మనం ఇంటి దగ్గర అనేది కొంచెం అనేది వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేయటం. ఇంకా ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇదే బాణెట్లో మనం డ్రై ఫ్రూట్స్ అనేది వేయించేసుకుందాము. ఇవన్నీ ఇలా గోల్డెన్ కలర్లో వేసుకొని తీసేసేపే. వేసుకున్నాము. పాలు పెట్టే ముందు కొంచెము అడుగంటుకున్న పాలు, కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకోవాలండి. ఇదిగోండి, ఈ జీడిపప్పు ఇలా మిక్సీ వేసేసుకోవాలి. మనం వేసిన పాలు వేసినట్టే ఉండి చిక్కగా ఉండి మన షీర్ కుర్మా అనేది ఎక్కువ రావడానికి ఇది ఒక స్టెప్ అండి. ఇంకొకటి ఉంది, అది కూడా చెప్తాను. బాదం కూడా వేసుకోవచ్చు, కాజు కూడా వేసుకోవచ్చు, ఎవరిష్టం. ఇదిగోండి, ఈ విధంగా వచ్చేటట్టు మనం చేసుకుంటే దీంట్లో మనం కాజు పేస్ట్ అనేది చేసుకున్నాం కదా, కాజు పేస్ట్ అనేది వేసేసుకోవాలి. అది కొంచెంసేపు 1 నిమిషం అనేది ఇలా మరిగించుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం అలా కాజు పేస్ట్ మరిగింది కదా, ఈ సేమియా అనేది మనం ఇలా చేసేసుకొని వేసేసుకోవాలి. కొంచెం సేమియా 1 నిమిషం పాటు ఉడకాలి. సేమియా అనేది ఎక్కువ వేసేసుకుంటే మనకి పాలు అనేవి లాగేసుకుంటుంది సేమియా. అది కూడా ఒక చిన్న టిప్. మనం సేమియా అనేది కొంచెం చూసి వేసుకోవాలి. మొత్తం ఎక్కువ వేసేసుకున్నారనుకోండి లాగేసుకుంటుంది, పాలు అనేవి లాగేస్తాయి. ఇప్పుడు దీంట్లో మనము మిల్క్ మేడ్ వేసుకోవాలి. మిల్క్ మేడ్ అమూల్ వాళ్ళది. ఇది చూసారా, మనము పండగ కంటే మనం అన్నీ స్పెషల్గా తెచ్చుకుంటాం కదా, దాంతోపాటు ఇది కూడా ఒకటి తెచ్చుకుంటే ఈ చిన్న ప్యాక్ ఎంతో ఉండదు, 60 రూపీస్ ఉంటుంది అంతే. మనము పండగ కోసము పాలు అవన్నీ తెచ్చుకునేటప్పుడు ఇది కూడా తెచ్చేసుకుంటే మనకి షీర్ కుర్మా చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది. ఇది అనేది దీంట్లో వేసేసుకోవాలి.
ఇది షుగర్ ఉంటుంది, అందుకని మనం షుగర్ కూడా చూసుకొని వేసుకోవాలి. ఇప్పటిదాకా నేను షుగర్ అనేది వేయలేదు. చూసారా చిక్కగా, ఎంత చిక్కగా ఉందో మనకి షీర్ కుర్మా అనేది ఎంత చిక్కగా ఉందో చూసారా. ఇప్పుడు మనం అనేది కొంచెం షుగర్ వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఆ మిల్క్ మేడ్ వేసుకోకుండా ఉంటే కనుక, వద్దు అనుకుంటే మనం షుగర్ అనేది ఎక్కువ వేసుకోవాలి. పంచదార అయితే ఎక్కువ అయితే వేయట్లేదు, ఒక 4 స్పూన్స్ వేస్తాను. కొంచెం బిగ్ స్పూన్ ఇది చూడండి, ఒక 4 స్పూన్ అయితే వేసాను అంతే. మిల్క్ మేడ్లో షుగర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. పంచదార కరిగేంత వరకు మనం ఉంచుకోవాలి. ఎంత చిక్కగా ఉందో చూసారా. మనకి ఉన్న పాలు మనం వేసినట్టే ఉంటాయి. మనకి కాజు మిక్స్ చేసి చేసుకున్నాం కదా, దానివల్ల మనకి పాలు అనేవి చిక్కగా ఉన్నట్టు కనిపిస్తాయి. ఇంకొకటి ఏంటంటే, మనం సేమియా అనేది ఇలా చూడండి, ఎలా వేసుకున్నాము. సేమియా మనకి తింటున్నప్పుడు ఈ విధంగా రావాలి. మనకి షీర్ కుర్మా ఇది దీంట్లోనే తెలుస్తుంది. ఈ టిప్స్ అన్ని పాటిస్తే చక్కగా వస్తుందండి. పంచదార కరిగేంత వరకు కొంచెం ఇలా తిప్పుకుంటూ ఉంటే డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టమైనంత వేసుకోవచ్చు. ఇవి మన పండక్కి మనము డ్రై ఫ్రూట్స్ అనేది చక్కగా వేసుకోవాలి నిండుగా. షీర్ కుర్మా రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకుందాము. ఇది కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనకి గట్టి పడదు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సర్వ్ చేసుకోవచ్చు, ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. వేడిగా తిందామనుకుంటే ఇలా సర్వ్ చేసుకోవచ్చు. కుర్మా అయితే రెడీ అయిపోయింది. మనం పండగ అందరికీ సిద్ధం చేయడానికి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి.